ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 50వ సర్గయందలి గల 41 శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని వానరులు వృక్షబిలమును ప్రవేశించుట అనే కథగా విందాం. హనుమంతుడు తారాంగదులతో కలిసి వించ పర్వత గుహలను అరణ్యములను అన్వేషించాడు. సింహములతోనూ పులులతోనూ నిండిన ఆ పర్వతం ఎగుడు దిగుడుగా ఉండే ప్రదేశాలలోనూ పెద్ద జలపాతములు ఉన్న ప్రదేశాలలోనూ వెతికారు. ఆ వానరులు ఆ పర్వతం నైరుతి మూలనున్న అగ్రభాగానికి చేరి అక్కడనే నివసిస్తూ ఉండగా ఆ కాలం గడిచిపోయింది. గుహలతో అరణ్యములతో నిండిన విశాలమైన ఆ ప్రదేశం వెతకడానికి చాలా కష్టంగా ఉంది. హనుమంతుడు అక్కడ ఆ ప్రదేశాన్ని అంతటినీ వెతికాడు. గజ, గవాక్ష, గవయ, శరభ, గంధమాదన, మైంద, ద్వివిధులు, హనుమంతుడు, జాంబవంతుడు, యువరాజైన అంగదుడు, తారుడు వీరందరూ విడివిడిగా ఒకరికి ఒకరుగా దగ్గరగానే ఉంటూ పర్వతములతో నిండిన ఆ ప్రదేశాలను వెతికి పిమ్మట దక్షిణ దిక్కును వెతుకుతూ అక్కడ దానవునిచే రక్షింపబడుతున్న ప్రవేశింపశక్యంగాని తెరచి ఉన్న వృక్షబిలము అనే బిలాన్ని చూశారు. ఆకలి దప్పులతో బాధపడుతూ అలసిన వారై నీటి కోసమే చూస్తున్న ఆ వానరులు లతా వృక్షములతో నిండిన ఆ మహాబిలాన్ని చూశారు. అక్కడ క్రౌంచ పక్షులు, హంసలు, సారసములు, పద్మ పరాగముల చేత పూయబడిన నీటికి తడిసిన చక్రవాక పక్షులు ఆ బిలం నుండి బయటికి వస్తూ ఉన్నాయి. ఆ వానర శ్రేష్ఠులు సువాసన గల దాటశక్యంగాని ఆ బిలమును సమీపించగానే వారి మనసులు ఆశ్చర్యంతో వ్యగ్రములయ్యాయి. తేజస్సాలులు, మహాబలవంతులు అయిన ఆ వానర శ్రేష్ఠులకు ఆ బిలాన్ని చూడగానే సందేహం కలిగింది. వారు సంతోషిస్తూ దానిని సమీపించారు. అనేక జంతువులతో నిండిన భయంకరమైన ఆ బిలం పాతాళం వలె ఉన్నది. చూడడానికి కూడా శక్యం కాని ఆ బిలం ఇటువైపు నుండి కూడా ప్రవేశించడానికి శక్యం కానిదే ఉన్నది. పిమ్మట అరణ్యములను గూర్చి వనములను గూర్చి బాగా తెలిసిన పర్వత శిఖరము వంటి దేహము గల వాయుపుత్రుడైన హనుమంతుడు ఆ వానరులందరితో ఈ విధంగా పలికాడు. మనమందరం పర్వతములతో నిండిన ప్రదేశములను దక్షిణ దిక్కును వెతికి అలసిపోయాం, కానీ సీత కనబడలేదు. ఈ బిలం అన్ని వైపుల నుండి హంసలు, క్రౌంచ పక్షులు, సారస పక్షులు, నీటితో తడిసిన చక్రవాకాలు బయటికి వస్తున్నాయి. ఇక్కడ ఉదకంతో నిండిన కూపము కానీ నుయ్య కానీ చెరువు కానీ తప్పకుండా ఉంటుంది. అందుచేతనే ఈ బిల ద్వారమునందు వృక్షాలు పచ్చగా ప్రకాశిస్తున్నాయి అని పలికాడు. ఆ వానరులందరూ హనుమంతుని మాటలు విని చీకటిచే ఆవరించబడిన ఆ బిలంలో ప్రవేశించి చంద్ర సూర్యులే లేని రోమాంచమును కలిగించు ఆ బిలాన్ని చూశారు. ఆ వానర శ్రేష్ఠులు ఆ బిలం నుండి వస్తున్న సింహాలను, ఆయా మృగములను, పక్షులను చూసి చీకటితో నిండిన ఆ బిలంలో ప్రవేశించారు. వారి దృష్టికి గాని తేజస్సుకు గాని పరాక్రమమునకు గాని అడ్డు లేకుండా ఉన్నది. వారి గమనం వాయుగమనం వలె అంతటా ఉన్నది. వారి దృష్టి అంధకారంలో కూడా ప్రసరిస్తోంది. వేగంగా ఆ బిలంలో ప్రవేశించిన ఆ వానర వీరులు అక్కడ ప్రకాశంతో కూడి మనోహరంగా ఉన్న ప్రదేశాన్ని చూశారు. పిమ్మట వారు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని అనేక వృక్షములతో నిండి భయంకరంగా ఉన్న ఆ బిలంలో ఒక యోజనం దూరం వెళ్ళారు. దప్పికతో జలాన్ని కోరుతూ సంజ్ఞ కోల్పోయి భ్రాంతి చెందిన చిత్తాలతో కూడిన ఆ వానరులు ఆ బిలంలో కొంతసేపు అలసత్వం లేకుండా దుమికారు. అలసి కృషించి దైన్యంతో కూడిన ముఖాలతో ఆ వానరులు జీవితంపై నిరాశ చెందిన సమయంలో వారికి ఒక వెలుతురు కనబడింది. సౌమ్యులైన ఆ వానరులు ఆ ప్రదేశాన్ని చేరి చీకటి లేని వనమున మండుతున్న అగ్ని వంటి కాంతిగల బంగారు వృక్షములను, పుష్పించిన సాల, తాళ, తమాల, పున్నాగ, వంజుల, ధవ, చెంపక, నాగ, కర్ణిగార వృక్షాలను చూశారు. అక్కడ ఉన్న బంగారు వృక్షాలు చిత్రములైన బంగారు పువ్వుల గుర్తులతోనూ, ఎర్రని చిగుళ్లతోనూ, ఉన్నతములైన భాగములతోనూ, చుట్టిన లతలతోనూ ప్రకాశిస్తున్నాయి. అవి బంగారు అలంకారాలతో అలంకరింపబడి బాలసూర్యుని వలె ప్రకాశిస్తున్నాయి. వాటి అగ్రమూలమునందు వైఢూర్యమణుల వేదికలు అమర్చబడి ఉన్నాయి. వారు అక్కడ నల్లని వైఢూర్యముల వంటి రంగుగల పద్మలతలను చూశారు. వాటి చుట్టూ పక్షులు ఎగురుతున్నాయి. అవి బాలసూర్యుని వంటి కాంతిగల బంగారు పెద్ద పద్మములతో నిండి ఉన్నది.
పిమ్మట ఆ వానరులు అక్కడ నిర్మలమైన జలం గల పద్మ సరస్సులను చూశారు. అవి బంగారు మత్స్యములతోనూ పెద్ద పద్మములతోనూ ప్రకాశిస్తున్నాయి. వారికి అక్కడ అన్ని వైపులా బంగారు గృహములు, వెండి గృహములు కనబడ్డాయి. శ్రేష్టములైన ఆ గృహములలో బంగారు కిటికీలు ఉన్నాయి. అవి ముత్యములతో నిర్మించిన వలల చేత కప్పబడ్డాయి. వైఢూర్యమణులతో నిండిన ఆ గృహములలో కొన్ని అంతస్తులు బంగారంతోనూ కొన్ని వెండితోనూ నిర్మించబడ్డాయి. వారికి ఆ ప్రాంతమునంతటను పుష్ప ఫలములతో నిండిన పగడముల వంటి కాంతిగల వృక్షములు, బంగారు తుమ్మెదలు, మధువులు కనబడ్డాయి. వారికి అక్కడ మణుల చేతను బంగారము చేతను విచిత్రములుగా ఉన్న విశాలములైన అనేక విధములైన శయనములు, ఆసనములు, బంగారంతోనూ వెండితోనూ కంచుతోనూ చేసిన పాత్రల సముదాయాలు కనబడ్డాయి. వారు అక్కడ శ్రేష్టములైన అగురువుల ప్రోగులను, చందనముల ప్రోగులను, పరిశుద్ధములైన తినదగిన మూలములను, ఫలములను చూశారు. మంచి విలువగల పానీయములను, రుచిగల మధువులను, శ్రేష్టములైన అమూల్యమైన వస్త్రముల సముదాయమును, విచిత్రములైన కంబళ్లను, చర్మాలను చూశారు. అక్కడక్కడ అగ్ని వంటి కాంతిగల పరిశుద్ధమైన బంగారు రాసులు ఉంచబడ్డాయి. వానరులు వాటిని కూడా చూశారు. గొప్ప కాంతిగల సూర్యులైన ఆ వానరులు ఆ బిలమునందు అక్కడక్కడ వెతుకుతూ ఉండగా సమీపమునందే వారికి ఒక స్త్రీ కనబడింది. నీతంగా ఆహారాన్ని భుజిస్తూ నార చీరలను, కృష్ణా జనమును ధరించిన ఆ తాపసి కాంతితో ప్రజ్వలించుచున్నట్లు ఉన్నది. ఆ వానరులు ఆశ్చర్యం చెంది అక్కడ నలువైపులా నిలబడ్డారు. హనుమంతుడప్పుడు ఆమెను, "నువ్వు ఎవరవు? ఈ బిలం ఎవరిది?" అని ప్రశ్నించాడు. పిమ్మట పర్వతము వంటి శరీరము గల హనుమంతుడు ఆ వృద్ధురాలికి చేతులు జోడించి నమస్కరించి, "నీవు ఎవరవు? ఈ భవనము, బిలము, రత్నములు ఎవరివి?" అని ఆమెను ప్రశ్నించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 50వ సర్గ యందలి గల 41 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వానరులు వృక్ష బిలమున ప్రవేశించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 51వ సర్గ యందలి గల 19 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు ప్రశ్నించగా ఆ తాపసి తనను గూర్చి ఆ ప్రదేశమును గూర్చి చెప్పి వానరులను భోజనమునకు నియంత్రించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణ్య నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణ్య నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.